నిన్న విఆర్ అనియా ఒక సినిమా తీశాడు. సినిమా తీసి సినిమా రివ్యూ ఎలా ఉందో చెప్పన్నాడు. సో నేను సినిమా చూశాను. సినిమా రివ్యూ ఇప్పుడు చెప్పబోతున్నా. సో సినిమా రివ్యూ నేను రకరకాలుగా డివైడ్ చేస్తాను. లైక్ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్ బ్రిలియన్స్ ఎలా ఉంది, అలాగే కాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదే క్రూ పర్ఫార్మెన్స్, కాస్టింగ్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ ఫైనల్ వెర్డిక్ట్, ఎన్ని స్టార్లు అవన్నీ ఇస్తాను కూడా. బట్ దానికంటే ముందు నాది ఒక క్వశ్చన్, నాకు నవ్వు ఆగట్లే. 2-3 సార్లు చూసా సినిమా, అదే ఆ వీడియో. సో నా క్వశ్చను డౌట్ ఏంటంటే, నిన్న నాన్ వెజ్ వీడియో పెట్టాడు నీ మీద. దానికంటే ముందు నేను పెట్టాను, తర్వాత నాన్ వెజ్ పెట్టాడు. నాన్ వెజ్ పెట్టిన 15 నిమిషాలకి నీ వీడియో వచ్చిందనియా. నీ వీడియో డ్యూరేషన్ వచ్చేసి 19 నిమిషాలు. ఓకే, అండ్ నువ్వు చేసిన అద్భుతమైన అమీర్పేట విఎఫ్ఎక్స్ ఇవన్నీ కలుపుకుంటే ఆ వీడియో చేయడానికి అట్లీస్ట్ ఒక 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు ప్లస్ 19 2 గంటల 20 నిమిషాలు పడుతుంది. బట్ మన అన్వేషణీయ రిలీజ్ చేసిన 15 నిమిషాల్లో నీ వీడియో ఎలా రిలీజ్ అయిపోయింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు నువ్వు దానికి నాకు కౌంటర్ ఇస్తావు. నాకు తెలుసు యువర్ స్మార్ట్ బాయ్. క్యూట్ బాయ్ వేరు, క్యూట్ బాయ్ మైదరు, నువ్వు స్మార్ట్ బాయ్. సో నువ్వేమంటావు అంటే, నేను ఆ వీడియో కౌంటర్ ఇవ్వలేదు అనియా, నువ్వు అందరికీ అన్యాయం వేస్తావు కదా. ఏందో నాన్ వెజ్కి బాబాయ్లో ఉంటావు, నువ్వు అన్నీ అంటావు. ఇప్పుడు నేను నిన్నేమనాలి, మాయ అనాలా? సరే మాయా, వియర్ మాయా. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే కౌంటరే ఇచ్చాను అనుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి నేను దానికి కౌంటర్ ఇచ్చి ప్రిపేర్డ్గా ఉండి ఉదయాన్నే లెగిసి అమీర్పేటకి ఇచ్చాను ఆ విఎఫ్ఎక్స్. ఒకటి చెప్పాలి, విఎఫ్ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు. విఎఫ్ఎక్స్ సంపిసావు. ఆ జేడీ చక్రవర్తి విఎఫ్ఎక్స్ చేసే చూసావా, మామూలుగా లేదు, అరాచకం. అవతార సరిపోదు, మార్క్ మై వర్డ్స్, అవతార సరిపోదు. డైరెక్టర్ నీకు కాల్ చేస్తాడు చూడు, ఆ వీడియో ఎలాగో రీచ్ ఎక్కువ వెళ్తుంది కదా, కాల్ చేస్తాడు ఎలా చేసావు విఎఫ్ఎక్స్ అని. నేను అసలు గుర్తుపట్టలేకపోయాను అది అన్వేషణ చెప్పి. నాకు చేతినే ఫేసే అలా వదిలేసావు. నీ ఫేస్ విఎఫ్ఎక్స్ కూడా చేయలేదు అంతా. విఎఫ్ఎక్స్కే అంది చెక్కిన ఫేసా మాయా నీది. బట్ హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయాలి. చాలా మంచి అమీర్పేట విఎఫ్ఎక్స్ యూస్ చేసి మంచి సినిమా చేసావు, మంచి బిట్లు పెట్టావు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సెటప్ బాగుంది. అది ఆ టెక్నికల్ బ్రిలియన్స్కి మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. బట్ ఇప్పుడు అది కౌంటర్ అంటావు. ఎందుకంటే మ్యాథమెటికల్గా చూసుకున్నా, ఎలాగ చూసుకున్నా, సైంటిఫికల్గా చూసుకున్నా 15 నిమిషాల్లో నువ్వు ఆ వీడియోని రిలీజ్ చేసావు అంటే ఇది ఇంపాసిబుల్. సో కౌంటర్. సో ప్రికాషనరీ మెజర్స్ కదా, ప్రికాషనరీ మెజర్స్ బేసిస్ మీద నువ్వు రెడీకి పెట్టుకొని ఉంచుకున్నావు. సో నువ్వు ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంది నీకు, ఓకేనా? సో నీకు ఎంత ప్రికాషనరీ మెజర్స్, ఎంత ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉన్నోడివి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే దానికి ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని నువ్వు గెస్ చేయలేకపోయావా? ఇప్పుడు అన్వేష్ వీడియో వస్తుందని గెస్ చేసిన వాడివి, ఇంత మెజర్మెంట్స్ తీసుకుని ఇంత విఎఫ్ఎక్స్లు పెట్టిన వాడివి, ఎస్పెషల్లీ జేడీ చక్రవర్తి, సూపర్ అల్టిమేట్. బెట్టింగ్ యాప్స్ది నువ్వు ప్రికాషనరీ మెజర్స్ ఎలా ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యావు? ఓకే సరే, దీనికి ఆన్సర్ ఉంటే ఇవ్వు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు అంటే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక అది ఎలా ఉందంటే, నిన్ను నువ్వే పొడుచుకొని చంపేసుకున్నావు. ఇంక నీకు నువ్వే దొంగను ఒప్పించుకున్నావు. సింపుల్గా చెప్పాలంటే ఎలా చెప్తున్నావు అంటే, నేను తప్పు చేశాను, మరి మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరు ప్రశ్నించరా, నువ్వెందుకు నా మీదే పడ్డావు, అంత క్యూట్గా ఉంటే ఎంత నువ్వు నా మీద టెంప్ట్ అయిపోతే మాత్రం నువ్వు నా మీద ఎందుకు ఫోకస్ చేసావు అని అడిగావు కదా. కాసేపు వాళ్ళని పక్కన పెడదాం. నేను నీకు ఒక లాజిక్ చెప్తాను, చాలా చిన్న లాజిక్. 5th క్లాసులో కూడా అర్థమైపోద్ది, 10th క్లాస్ కూడా అవసరం లేదు, 5th 4th. ఓకే, నువ్వు ఒకరిని మర్డర్ చేసావు, కత్తితో పొడిచి చంపేసావు, మర్డర్ చేసావు. నీ మీద కేసు ఫైల్ అయింది, కోర్టు హీరింగ్కి తీసుకెళ్ళారు. కోర్టులోని నేను లాయర్ ఒక క్వశ్చన్ అడిగాడు, నువ్వు అన్ని మర్డర్ చేసావు కదా, అది తప్ప రైటా అంటే, నో అది తప్పు కాదు, అది రైటే అంటే, అప్పుడు లాయర్ షాక్ అయ్యాడు. ఎందుకు రైట్ అంటే, నాకంట ముందు ఒక 20 మంది, ఒక 40 మందిని వేసి చంపేశారు, వాళ్ళ మీద ఏ కేసు ఫైల్ అవ్వలేదు, అది తప్పు కాలేనప్పుడు ఇది ఎందుకు తప్పు అని అడిగినట్టు ఉంది. సో ఇప్పుడు ఎలా చెప్తున్నావు అంటే, నువ్వు బెట్టింగ్ యాప్ నేనే ప్రమోట్ చేశానా, పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేశారు, స్పోర్ట్స్ పర్సన్లు చేశారు, ఫిల్మ్ స్టార్లు చేశారు, పెద్ద పెద్ద స్టార్లు చేశారు, వాళ్ళని నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు, నువ్వు నా మీదే ఎందుకు పడ్డావు అని అడిగావు కదా. వాళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే అందరికీ తప్పే. జస్ట్ నీ ముందే చెప్పేస్తున్నా, అందరికీ తప్పే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది PM మోడీ గారు చేసినా తప్పే. ఓకే, సో మ్యాటర్ అది కాదు, నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. నీకు డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు అనుకుంటా. మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటంటే, నువ్వు చేసావా లేదా. నువ్వు దాంట్లో మళ్ళీ ఒక సబ్ కేటగిరీ కదా ఏం చెప్పావు, నేను ఓన్లీ లీగలైజ్డ్ యాప్సే చేశాను అన్నావు. యాడ్ చేసింది 1x బెట్, ఏ ఊర్లో లీగల్ బెట్, లీగలైజ్డ్ యాప్ ఎలా 1x బెట్ లీగలైజ్, అక్కడ విత్డ్రాల్ చేసుకోలేక వస్తున్నారు.
వాళ్ళకి వచ్చిన డబ్బులు పక్కన పెట్టండి, ఆడి పెట్టిన అమౌంట్ విత్డ్రా చేసుకోలేకపోతున్నాడు. నువ్వు మళ్ళీ జీఎస్టీ వరకు వెళ్తున్నాడు, విత్డ్రా చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ జీఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అసలు నువ్వు చేసేవే తుప్పాసు యాప్లు, మళ్ళీ దాన్ని లీగల్ యాప్లు అంటున్నావు, జీఎస్టీలు అంటున్నావు. అసలు నీకు నచ్చింది మాట్లాడుతున్నావు. నేను పెట్టాను కదా, నా లాంటి చిన్న ఛానల్కి అన్ని మెయిల్స్ వస్తున్నాయి, ఇంతమంది మోసపోయారని చెప్పి. అందరూ వేలల్లో కదా లక్షల్లో చెప్తున్నారు. అంటే ఎంతమంది మోసపోయి ఉంటారు ఆ యాప్లు నమ్మి, అది డౌన్లోడ్ చేసి ఆడి విత్డ్రా చేసుకోలేకపోతున్నారు. విత్డ్రా అలాంటి యాప్లు ప్రమోట్ చేస్తూ నీకు నా అన్వేష 6:30కి వీడియో పెడతాడు అని తెలిసి, నీకు అంత విజ్ఞానం ఉంది, నీకు అంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నువ్వు ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఏమవుతుంది అనేది నువ్వు ప్రిడిక్ట్ చేయలేకపోయావు, దాని మీద ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేకపోయావు. అది నాకు ఆశ్చర్యానికి గురేస్తుంది. దీనిపై నీ స్పందన ఏంటో చెప్పు మాయ, నాకు చెప్పు. ఇంకోటి ఏంటి అడిగావంటే, ఎందుకు నా మీదే పడుతున్నావు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడుతున్నా అంటే, నేను దానికి అగ్రీ చేస్తాను. దీని మీదే నేను పాయింట్ రేస్ చేసి వీడియో కూడా చేసి, ఆ వీడియో నేనేం రిమూవ్ చేయలే, పబ్లిక్లో ఉంది, వేరే ఛానల్లోనే ఉంది. అది 30,000 అంతమంది చూశారు. ఇదే క్వశ్చన్ అడిగా, ఎందుకు నాన్ వెజ్ని అడిగా, ట్యాగ్ చేసి మరి అడిగా. నేను నాన్ వెజ్ని డైరెక్ట్గా కూడా అడిగా, నువ్వు ఎందుకు స్పెసిఫిక్గా నీ కాంపిటీటర్నే సెలెక్ట్ చేసుకుంటున్నావు? దానికంటే ముందు అలా కూడా అడగలేదు. నువ్వు స్పెసిఫిక్గా ఎందుకు నీ కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నావు? తర్వాత సోషల్ మీడియాలో నీ కాంపిటీటర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు చూజీగా ఉంటున్నావు? ఎందుకు సంవత్సరం నెల 40 రోజులే వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతున్నావు? ఇవన్నీ నేను అడిగా. దానికి మనోడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను మనిషిని, మీకు రోజుకి 24 గంటలు ఎలాగో నాకు రోజుకి 24 గంటలే. మీకు గ్రావిటీ ఇక్కడ ఎలా పనిచేస్తుందో నాకు గ్రావిటీ ఇక్కడ అలానే పనిచేస్తుంది. నా బ్యాండ్ విడ్త్ ఉన్నంత వరకు నేను ఒక్కొక్కరిని ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తాను అన్నాడు. అది కరెక్ట్ అని ముందు అనిపించలే నేను వీడియో చేసినప్పుడు. ఎందుకంటే నేను అప్పుడు క్వశ్చన్లు అడిగా, నువ్వు ఎందుకు కావాలని బయ్యా సన్నీ యాదవ్ మీద పడ్డావు? ఇంకా చాలామంది చేశారు కదా, హర్ష సాయి లాంటి పెద్ద చేపను ఎందుకు పట్టుకోలేకపోయావు నువ్వు? భయమా నీకు చెక్కేస్తాడా అని చెప్పి. ఓ 2 రోజులపై హర్ష సాయి మీద వీడియో చేశాడు. హర్ష సాయి మీద వీడియో అయిపోయిన తర్వాత నేను ఆ వీడియోలో ఇంకోటి అడిగా, నీకు ఎంతసేపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళకి బ్యాకప్ ఉండదు, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదు, కష్టపడి ఏదో చేసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఎందుకు సెలబ్రిటీలని, స్టార్లని, టాలీవుడ్ స్టార్లని నువ్వు ఎందుకు అడగట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు అంటే అడిగాడు కదా. దాని మీద కూడా వీడియో చేశాడు. ప్రకాష్ రాజ్ని అడిగాడు, రానా దగ్గుపాటి ఏమైనా చిన్న కేటగిరీయా? విజయ్ దేవరకొండ అడిగాడు, మంచి అక్కని అడిగాడు అంటే ఆల్మోస్ట్ మోహన్ బాబు గారిని అడిగినట్టే. ఇవి పెద్ద తలకాయలు కావా? సో నాకు అక్కడ నేను అడిగినప్పుడు నాకు క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. బట్ కాలక్రమాన ఆ మనిషి కొన్ని బ్యాండ్ విత్లో చేసుకుంటూ పోతున్నాడు. అలాగే నువ్వు కూడా తగిలేవు ఇప్పుడు. సో నాకు దానికి ఆన్సర్ వచ్చింది. బట్ నీకెందుకు ఆన్సర్ రావట్లేదు అర్థం అవ్వట్లేదు. సో మనిషి ఎంత చేయగలడు అంతే చేస్తాడు అంతే. ఇప్పుడు అలాగా అది చూసి అవేర్నెస్ వచ్చి ఇప్పుడు నాలాంటి ఎవడో మల్టిప్లై అవుతారు కదా, అలా అవేర్నెస్ స్ప్రెడ్ అవుతుంది కదా, దానికి నువ్వు సంతోషించాలి. నువ్వు అదంతా పక్కన పెట్టేసి నువ్వు పొలిటికల్ డైవర్షన్ చేసినట్టు ఇక్కడ నువ్వు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావు. వై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అని మనోడు అందరి మీద పోరాడుతున్నాడు కదా. పోనీ పోరాడిపోతే అసలు మనోడు ఏమైనా పుట్టాడా? దీని మీద పోరాడడం కోసం పుట్టాడా? భూమి తల్లి మా అన్వేష్ బిడ్డని విశాఖపట్నంలో కన్నీ వదిలేసింది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద యుద్ధం చేయాలని 40 రోజులు అని చెప్పి చేసినంతవరకు చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఆఫ్కోర్స్ బజ్జుని యూస్ చేసుకున్నాను, నేను ముఖం మీద చెప్పా, బజ్జుని యూస్ చేసుకొని నేను ఇప్పుడు అది కూడా ఆలోచిస్తే చేసుకొని పోను, ఓకే డబ్బులు సంపాదిస్తున్నాడు మంచిగా, కానీ దీనివల్ల పని జరుగుతుంది కదా. కరెక్టే, చూజీగా ఉన్నాడు, 40 రోజులు వాడుకొని వెళ్ళిపోతున్నాడు అంటున్నావు, కరెక్టే. నేను కూడా ఆ పాయింట్ రేస్ చేశాను, అండ్ అదే చేస్తున్నాడు కూడా. కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, ఇప్పుడు అవేర్నెస్ ఎంత వచ్చింది, ఇప్పుడు గుడ్డు మీద చేసుకుని నువ్వే చెప్పా ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయండి. నువ్వు కాసేపు పక్కన ఉంటే ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, అది యూట్యూబర్ అయినా, ఇన్స్టాగ్రామర్ అయినా, ఎవడైనా సరే ఇప్పుడు ఎవడైనా దమ్ము ఉంటుందా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడానికి? ఉండదు. సినిమా స్టార్లకి ప్రమోట్ చేసే దమ్ము ఉంటుందా? ఉండదు. సో ఆ ఇంపాక్ట్ వచ్చిందా, ఆ అవేర్నెస్ వచ్చిందా, అట్లీస్ట్ ఒక చిన్న చేంజ్ వచ్చిందా, ఆ మొమెంటం ఆగిందా లేదా? ఇప్పుడు ఇది రాకపోతే ఆ మొమెంటమ్ ఆగదు, అలా వెళ్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు అనొచ్చు ఒక 1x బెట్లు మెట్రో రైల్వే దగ్గర అయిపోతుంది, అసెంబ్లీ ముందు బోర్డు ఉంది పెద్దది, ఐపీఎల్కి మ్యాచ్కి మధ్యలో వస్తుందని. ఎస్, రూట్ కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద కూడా నేను వీడియో చేశాను. రూట్ కాజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే దీనికి ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తా. దానికంటూ మనకు ఒక లా లేదు. దానికి లా రావాలంటే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి, జీవో పాస్ చేయాలి, ఆ జీవోని అప్రూవ్ చేయాలి, అప్పుడు ఒక లా ఫామ్ అవుతుంది. ఆ లా బేసిస్ మీద అప్పుడు యాప్స్ అనేవి మానిటర్ అయ్యి దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. బట్ ఇవి అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. అది అవ్వాలి అంటే అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మనం చేయాల్సింది అది అవేర్నెస్. అట్లీస్ట్ నువ్వు ఇప్పటికైనా ఆపినందుకు అప్రిషియేటెడ్. బట్ ఇంకా సినిమా అవ్వలే చెప్తా. సో
ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్వేషి చిన్న చిన్న తప్పులు ఉన్నా అక్కడ ఇంపాక్ట్ ఎక్కువైంది. ఆ ఇంపాక్ట్ చాలా పాజిటివ్ వేలోనే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళు దొరుకుతున్నారు కాబట్టి. ఇప్పుడు నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చేసరికి నువ్వు మర్డర్ చేసి నేను మర్డర్ చేయలేదు, అది ఎవడో చేయమన్నాడు, అది నాకు తెలియకుండా చేసాను, ఇలా పొడిస్తే నాకు రక్తం వస్తే నాకు సంబంధం లేదు అన్నట్టు చేతులు దులిపించుకున్నావు. అది అస్సలు లాజికల్గా లేదు. 5th క్లాస్ వాడైనా జోడించుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే నీకు ఇంత అవేర్నెస్ ఉండి ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నావు, మహాభారతం చెప్తున్నావు, రామాయణం చెప్తున్నావు, ఇంకా వేదాలు చెప్తున్నావు, ఏవేవో చెప్తున్నావు, ఏదైనా గూగుల్ సెర్చ్ చేసి చెప్తున్నావు. బట్ ఐ అప్రిషియేట్ యువర్ హోంవర్క్. ఇంత హోంవర్క్ చేసినోడివి బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఎంతమంది సంకనాగిపోతారు, ఎంతమంది సూసైడ్ చేసి చచ్చిపోతారు, ఎంతమంది ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అవుతాయని నీకు తెలియదు. నీకు తెలుసుండి నువ్వు డబ్బుకి ఆశపడి చేసి ఇప్పుడు ఇది వైరల్ అవుతుందని చెప్పి నువ్వు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నువ్వు ఆర్గనైజ్డ్ వేలో గత 2 సంవత్సరాలుగా చేసిన బెట్టింగ్ యాప్ కంటెంట్ అంతా నువ్వు ట్రిమ్ చేసి ఇప్పుడు నువ్వు పత్తి గింజలా వచ్చేసి ఇక నేను చెయ్యను, ఇప్పుడు వరకు నేను చేసింది లీగల్ యాప్సే, ఇప్పుడు అంటే నువ్వు ఇల్లీగల్ యాప్లు చేయలేదు, లీగల్ యాప్లు GST కట్ అయినవి నేను చేశాను, అవి కూడా నేను చేయను అనేది విచ్ ఇస్ క్వైట్ కాంట్రడిక్ట్. ఎందుకంటే నువ్వు చేసినవే ఇల్లీగల్ యాప్స్ అండ్ నువ్వు ఎలా ఆడాలని కూడా చెప్తున్నావు అందులో. ఇప్పుడు నువ్వు డిలీట్ చేసావు, బట్ నేను ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు ఎలా ఆడాలో కూడా చెప్తావు. సో ఇప్పుడు వాళ్ళందరూ అన్ని లక్షలు అవన్నీ కన్సాలిడేట్ చేస్తే సమ్మ చేస్తే ఎన్నో కోట్లు అవుతుంది. వాళ్ళందరికీ నష్టపరిహారం ఎవరిస్తారు? నష్టపరిహారం కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎవరిస్తారు? నువ్వు ఇవ్వాలి కదా, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, మరి నువ్వు కాంపన్సేట్ చేయాలి కదా. ఇప్పుడు 25-26 మంది మీద కేసు ఫైల్ అయింది. అందులో చాలామంది ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితం ఏదో ఒకసారి 2 సార్లు చేసిన వాళ్ళ మీదే కేసు ఫైల్ అయ్యింది. వాళ్ళే వచ్చి అపాలజైజ్ చేశారు, తప్పు అయ్యింది తెలియక చేశాను చెప్పి. మరి నీ మీద కేసు కూడా ఫైల్ అయ్యలేదు. నువ్వేమో నీట్గా ఆర్గనైజ్డ్ వేలో నీవన్నీ కంటెంట్ ట్రిమ్ చేసుకొని వచ్చావు. నువ్వు ఎందుకు సారీ చెప్పలేదు అంటే నీకు అంత ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. వెనక ఏదో బలమైన శక్తి ఉంది. ఇట్ కుడ్ బి MCN అవ్వచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు. నీకు తెలుసు ఏం జరుగుతుందో, నీకు ముందుకే తెలుస్తుంది. సో నువ్వు నీట్గా ఆ స్కెచ్ చేసుకుంటూ కంటెంట్ కట్ చేసుకొని నువ్వు ఇంతకు ముందు అది ఎలాగంటే దృశ్యం సినిమాలో ఆ రోజే జరగలేదు అన్నట్టు క్రియేట్ చేసావు సీన్ని. బట్ జనాలు మోసపోయిన వాళ్ళు ఏమైనా ఎర్రోలా గుడ్డోలా వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరికో ఒకరు చెప్తారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు తప్పు చేసి దాన్ని కవరప్ చేయడం ట్రై చేసి దొరికిపోయావు. సో ఇప్పుడు నువ్వు వాళ్ళకి సారీ చెప్పాలి, కాంపన్సేట్ చేయాలి. ఈ రెండు చేయకుండా నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు సినిమా తీస్తున్నావు, దిక్కుమాలి VFXలు యూజ్ చేసి సినిమా చేసి రివ్యూ అడుగుతున్నావు. సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడడానికి. ఫస్ట్ నీకంటూ ఒక మానవత్వం అనేది ఉంటే, అరే నా వల్ల VR ఫ్యాక్ట్స్ నమ్ముకొని ఇంతమంది సబ్స్క్రైబ్ చేసి నన్ను నమ్మి గుడ్డిగా విత్డ్రాలు కూడా అవ్వలేని యాప్ని డౌన్లోడ్ చేసుకుని లక్షలు తగలబెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని ఏమైనా మనసుకు అనిపిస్తుందా? మనసు కాకపోయినా జీకే అనిపిస్తుందా? నీకేమైనా చిన్న గిల్టీ అయినా ఉందా? లేదు. అవేం లేకపోగా నువ్వు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావు. ఏది? ఆ ప్రాస్టిట్యూషన్ వర్సెస్ రేపుది. అసలు సంబంధం లేని టాపిక్, దాని మీద కావాలి వేరేగా డిబేట్ పెట్టుకోవచ్చు. బట్ నువ్వు అది ఎందుకు తెచ్చావు అంటే అది తెస్తే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అసలు ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్ యాప్స్దే డైవర్షన్ పాలిటిక్స్. నువ్వు దాన్ని మళ్ళీ వేరే పాయింట్లో డైవర్ట్ చేయడం ట్రై చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? సో ఓవరాల్గా నీ సినిమా చాలా చండాలంగా ఉంది. నీ సినిమాలో నువ్వు హీరో అనుకుని సినిమా చేసావు, బట్ సినిమాలో నువ్వే విలన్ అయ్యి కమీడియన్ అయిపోయి చచ్చిపోయావు. అండ్ సినిమా కమర్షియల్ వెర్డిక్ట్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ సంకనాగిపోయాడు, డిస్ట్రిబ్యూటర్ సంకనాగిపోయాడు, ఎగ్జిబిటర్ సంకనాగిపోయాడు, చూసిన ప్రేక్షకులు కూడా సంకనాగిపోయారు, రాసిన క్రిటిక్లు కూడా సంకనాగిపోయారు. అంత వరస్ట్గా ఉంది నీ సినిమా. దయచేసి నువ్వు సినిమాలు తీయక అండ్ అద్భుతమైన VFXలు అస్సలు పెట్టక, నీ మీద కావాలంటే VFX ట్రై చూడాలని ఉంది. నేను అడిగాను, ChatGPTని అడిగాను, డీప్థింగ్ని అడిగాను, గ్రూకే వచ్చాక వాటిని కూడా అడిగితే అవతలపో నేను చేయలేను, ఒక VFXకి ఇంకో VFX నేను చేయలేను ఆ ఫేస్కి అన్నారు. సో హ్యాండ్స్ అప్, నేను నార్మల్గానే చేశాను, అంతకు మించి చేయలేదు. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు టాపిక్ని డైవర్ట్ చేయక, న్యూస్ని డైవర్ట్ చేయక, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. నువ్వు 2 సంవత్సరాలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసావు, ఎలా ఆడాలో చెప్పావు, నీ సబ్స్క్రైబర్ని ఫాలోవర్ని సంకనాకించావు. చాలామంది చనిపోయారు, చాలామంది చనిపోవడానికి రెడీగా ఉన్నారు, చాలామందికి ఆస్తి నష్టం జరిగింది అండ్ చాలామంది సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళకి కాంపన్సేట్ చేయాల్సిన బాధ్యత నీది. సో నువ్వు నెక్స్ట్ వీడియో చేసే ముందు మొత్తం ఆడిట్ అంతా తీసుకొని ఒక్కొక్కరికి కాంపన్సేట్ చేయి, సారీ చెప్పి, ఇంకా మరి ఇంకోసారి నేను వీడియో
లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయను అని చెప్పు. అప్పుడు నీ మీద ఒక రెస్పెక్ట్ అయినా మీకు ఉంటుంది. ఎన్ని తప్పు చేసినా నేను ఒక చెప్తాను చూడు, 100 నిజాలు మాట్లాడేవాడు కంట 100 అబద్ధాలు మాట్లాడి 100 మోసాలు చేసి 101 ఛాన్స్ వచ్చినప్పుడు అవన్నీ ఒప్పుకుంటాడు చూసావా, ఆడు గొప్ప. సో నువ్వు అది అవ్వు. నీ తప్పు నువ్వు ఒప్పుకొని ధైర్యంగా వచ్చి చెప్పు, నీ ఫ్యాక్ట్సే కంటిన్యూ చేయి. అప్పుడు యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. అది నేను అనుకుంటున్నా. ఇది జరగదు నాకు తెలుసు, ఎందుకంటే నీ బ్యాక్ సైడ్ బడా ఉన్నాయి, కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. ఓకే, బట్ నువ్వు మారాలని కోరుకుంటున్నా. మారితే బాగుంటుంది, మనిషి అన్నోడు మారాలి. ఐ హోప్ నువ్వు మారుతావు అనుకుంటున్నా. నువ్వు మళ్ళీ దీని మీద ఇంకో వీడియోలు చేసుకున్నావు అనుకో, ఆల్రెడీ ఇప్పటికి చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, నువ్వు ఐటమ్ అయిపోయావు. ఎవరెవరో వీడియోలు వద్దు, నీ వీడియోల్లోనే నువ్వు ఆన్ ద స్పాట్ అన్ని కామెంట్లు డిలీట్ చేస్తున్నా కూడా 170 నెగిటివ్ కామెంట్లు ఉన్నాయంటే నువ్వు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు ఆలోచించు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తావు. అంతమంది సంకనాగిపోయారు, అంతమంది అసహనం మీద ఉన్నారు. నువ్వు సరదాగా రోడ్డు మీద వెళ్ళు, ఇప్పుడు ఏమవుద్ది పరిస్థితి? ఎందుకంటే నీకు తెలుసులే ఇవన్నీ. నేను చెప్పేది ఏంటి, ఎంత విఎఫ్ఎక్స్ చేసినోడు నీకు ఆ మాత్రం తెలీదా? ఐ హోప్ నెక్స్ట్ వీడియోలో నువ్వు అపాలజైజ్ విత్ యువర్ కాంపెన్సేషన్, విత్ సమ్ కాంపెన్సేషన్ వస్తావని కోరుకుంటున్నాను. ధన్యవాద్. సభకు నమస్కారం. నా వీడియో నేనే ఆపుకోవాలి.